హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చాలా లాంగ్ డేస్ అయింది కదా లాంగ్ వీడియో పెట్టి. ఈ రోజు అయితే మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చాను. చేపల పులుసు చాలా ఈజీగా అయిపోయింది. బ్యాచిలర్స్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, అన్ని కర్రీస్ లాగే ఈజీగా ఉంటది. నాకైతే చేసేటప్పుడే తినేయాలనిపించింది, అంత బాగా కుదిరింది అనమాట ఈసారి. మేమైతే హాఫ్ పులుసు హాఫ్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ అయితే చేపలు చాలా క్లీన్ గా కడుక్కోండి, విత్ కొంచెం వాటర్ లో టర్మరిక్ అలాగే సాల్ట్ వేసి చాలా నీట్ గా కడుక్కోండి, స్మెల్ రాకుండా ఉంటది. నెక్స్ట్ స్టెప్ వచ్చేపాటికి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ అస్సలు తప్పు చేయకూడదు. 300 గ్రామ్స్ టామరిన్ తీసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకోండి చింతపండుని. ఇంక ఇక్కడ నుంచి అంతా ఈజీగానే ఉంటుంది అనమాట స్టెప్ అనేది. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఫస్ట్ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అలాగే పసుపు, కరివేపాకు అన్ని వేయండి విత్ చేపలతో పాటు. నెక్స్ట్ కారం, ఉప్పు అన్ని మీ టేస్ట్ కి తగ్గట్టు చూసి జాగ్రత్తగా వేసుకోండి. కావాలంటే మీరు మళ్ళా వేసుకోవచ్చు. మేమైతే 3 స్పూన్స్ కారం వేసాము, అలాగే 2 స్పూన్స్ ఉప్పు వేసాము అనమాట, సరిపోయేలాగా. తర్వాత చూసుకొని వేసుకుందాం అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి అదే కడాయిలో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేపాటికి 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే కనుక మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ని మొత్తం బాగా పిండేసేసి ఆ వాటర్ అంతా దాంట్లో వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోండి. మీరు కొంచెం బాగా మీకు అన్నంలో కలుపుకునేలాగా ఎక్కువగా రావాలంటే కనుక ఇంకా కొంచెం వాటర్ పోసుకోండి మంచిగా. అవన్నీ ఆ వాటర్ అంతా దాంట్లో పోసిన తర్వాత మంచిగా కలుపుకోండి. కలిపేసుకొని నెక్స్ట్ ఏముంది, ఇంకా పొయ్యి మీద పెట్టేయడమే. పొయ్యి మీద సిమ్లో పెట్టి అలాగ ఒక 45 మినిట్స్ అలాగ వదిలేసేయండి. మంచిగా ఉడికిపోద్ది. 15 మినిట్స్కి ఒకసారి హీట్ చూసుకొని మీరు దాన్ని బట్టి సిమ్లో పెట్టాలా మీడియంలో పెట్టాలా అని చెప్పి మీరే చెక్ చేసుకోండి. ఇంకా ఫైనల్ అవుట్పుట్ వచ్చేపాటికి ఇలాగుంది. అలాగే మీరు మర్చిపోకుండా టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. ఏమైనా ఉప్పు కానీ ఏదైనా వేసుకోవాలంటే అప్పుడు అడ్జస్ట్ చేసేసుకోండి. వేడి వేడి అన్నంలో అసలు అలా పులుసు వేసుకొని ఒక ఫ్రై ముక్క అలాగే పులుసు ముక్క వేసుకొని అలా కలుపుకొని తింటే అద్దిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ లంచే చేస్తాను మా ఇంట్లో ఫిష్ అంటే. చూసేసి వెళ్ళిపోపాకండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక బాయ్.